ఫ్రెండ్స్, బిగ్ బాస్ తనుజ విషయంలో ఏం చేయబోతున్నాడు? అసలు ఎలాగ తన గేమ్‌ని మార్చిపోతున్నాడంటే, ఒక్క విషయం మనం గమనించాలి. సీజన్ 5లో, అలాగే సీజన్ 6లో, సీజన్ 7లో ఇలా మనం చూసుకున్నట్టయితే విన్నర్ మెటీరియల్‌ని నాగ్ సార్ టార్గెట్ చేయడం కొత్తేం కాదు. సీజన్ 5లో మనం చూసినట్టయితే విజయ్ సన్నీని తను కరెక్ట్ చేసినా కూడా నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి తనని టార్గెట్ చేయడం వల్ల, అరే హోస్ట్ సరే నా టార్గెట్ చేస్తున్నారు, అదేంటి అన్ఫేర్ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి విజయ్ సన్నీకి ఓట్స్ అనేవి దారుణంగా పెరిగిపోయాయి. అట్ ద సేమ్ టైం రేవంత్ని శ్రీహాన్ విషయంలో కూడా అదే జరిగింది. థర్డ్ 7th సీజన్లో అమర్ అండ్ శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. అఫ్ కోర్స్ అమర్ విన్నర్ కాకపోయినప్పటికీ కూడా తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తనుజ విషయంలో కూడా నాగ్ సార్ రియాలిటీగా తీసుకొస్తున్నారు. ఎలాగా అంటే, తనుజకి ఈ గత కొన్ని వారాలుగా అంటే శ్రీజ ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ కొంత నెగిటివిటీ పోగైంది. ఎందుకంటే తను ఏ టాస్క్లో ఆడటం లేదు, ఎంతసేపు సపోర్ట్ అడుగుతుంది. ఇలాగా తను తన మీద చాలా నిందలు పడ్డాయి. అయితే ఆ నిందలకి ప్రధానంగా దివ్య కూడా ఎక్కువగా చేసిందనమాట. అంటే నువ్వేం ఆడుతున్నావు, నువ్వు నీ గేమ్ ఏం ఆడుతున్నావు, నీలాగా నేను ఎప్పుడు ఏడుస్తూ కూర్చోను అని. తను ఏడుస్తున్నా కూడా ఇప్పుడు తనేమి ఏడవకుండా స్ట్రాంగ్గా లేదు కదా, తను కూడా ఏడుస్తుంది, ఈవెన్ తనుజ కూడా ఏడుస్తుంది అని చెప్పేసి తన వీక్ పాయింట్స్ని తీసుకుంది. అయితే బిగ్ బాస్ దివ్య అంటే ఇప్పుడు దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య ఒక రకమైన గేమ్ చేంజర్ అని చెప్పి అనుకుంటుంది కదా. అసలు రియల్ గేమ్ చేంజర్ ఎవరు అంటే ఇక్కడ తనుజ. ఎలా అంటే తను ఆల్రెడీ ఒక డీల్ పెట్టుకుంది. ఆ వీడియోని దివ్యాని కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి నువ్వేదో గేమ్ మార్చాలనుకుంటున్నావు అంటే, అంతకన్నా ముందే అక్కడ చాలా పెద్ద ప్లానింగ్ జరిగింది అని చెప్పేసి ఒక వీడియోని అయితే చూపించడం జరిగిందంట. మరి ఇది ఓపెన్ అవుతుందా అవ్వదా, ఇది ఎపిసోడ్లో వేస్తారా వేరా అనేది నాకు తెలీదు. ఇలా వేస్తే మటుకు అంటే ఇక్కడ ఇలా వేస్తేనే మనకి తెలుస్తుంది ఇప్పుడు దివ్య తనుజ మధ్య ఫైట్ ఎలా ఉంటుంది అనేది. ఎనీవేస్ దివ్య నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తుంది. తను సేవ్ అవ్వడం దాదాపుగా కష్టమే. కానీ మ్యాటర్ ఏంటంటే, రితు అండ్ తనుజ ఇద్దరు కూడా బజర్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. బజర్ గేమ్ కాదు, గోల్డెన్ బజర్ పవర్ గురించి. సో గోల్డెన్ బజర్ పవర్ నేను నీకు ఇస్తాను, ఓకే, నువ్వు నాకు కెప్టెన్సీ ఈ వారం వదిలేసేయి, ఎందుకంటే 9th వీక్ కెప్టెన్సీ నాకు చాలా ముఖ్యం అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే అది దివ్యకి చూపిస్తారు. దివ్యకి చూపిస్తే తనేమంటుంది, తను అక్కడేం మాట్లాడదు, కానీ నామినేషన్స్ టైంలో తీసుకొస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది డీల్ అంటే గేమ్తో సమానం ఫ్రెండ్స్. అసలు మామూలుగా గేమ్ అంటే ఏంటి, బిగ్ బాస్లో గేమ్ అంటే ఏంటి, టాస్క్లు ఆడటమా? కాదు, టాస్క్ని ఎలా మలుపు తిప్పాలి అనేది మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడు తనకున్న ఏకైక అడ్డంకి ఎవరు? రితు. సో రితుని తను ఏం చేసింది, నీకు కావాల్సింది ఇమ్యూనిటీ పవరే, ఓకే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను, కళ్యాణ్, డెమాన్ ముగ్గురం కలిసి నిన్ను కెప్టెన్ చేస్తాం. ఈ వారం 9th వీక్ ప్లస్ ఫ్యామిలీ వీక్ నాకు కావాలి అని చెప్తుంది. ఒకవేళ నిజంగా నువ్వు ఎలిమినేషన్ దాకా వెళ్తే నేను బజర్ పవర్ యూజ్ చేసి నిన్ను సేవ్ చేసి మళ్ళీ నేను తెచ్చుకుంటా, నేను ఎలా అయినా నెక్స్ట్ వీక్ కెప్టెన్ చేస్తా అని కూడా తను అంటుంది అనమాట. సో మీకు ఇక్కడ మ్యాటర్ అర్థమైంది కదా, ఇది ఒక ఫేర్ డీల్ ఫ్రాంక్గా చెప్పాలంటే. అయితే డెమాన్ పవన్ ని కూడా పిలిచి డెమాన్ పవన్ కి చెప్తుంది రితు, నన్ను తీసేసేయి, మేమిద్దరం లాస్ట్ వరకు ఉంటాము, నన్ను తీసేసేయి, తనుజాని కెప్టెన్ చెయ్యి అని అంటది. ఇదంతా కూడా మనకి ఎపిసోడ్ లో కట్ చేస్తారు. అయితే అప్పుడు డెమాన్ ఏమంటాడంటే, లేదు ముందు ఫస్ట్ మీ ఇద్దరు చివరి వరకు రండి, అప్పుడు ఎవరి వరకు లాస్ట్ ఉంటే అక్కడే ఉంటుందని. ఈ వీడియో మొత్తం అంతా కూడా డీల్ ఓకే అయిపోతుంది, ఇద్దరు హక్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. ఈ మొత్తం వీడియో అంతా దివ్యకి చూపిస్తే దివ్య ఏమంటది, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఖచ్చితంగా తనూజాని నామినేట్ చేస్తూ నువ్వు చేసింది తప్పు అంటది. ఇక్కడే మ్యాటర్ ఏమవుతుందంటే దివ్యకి యాంటీ అయిపోతుంది. ఎందుకో చెప్తా వినండి. ఇది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్లీజ్ నాకు కావాలి, నువ్వు పక్కకు తప్పుకో, ప్లీజ్ నాకు కావాలి, పక్కకు తప్పుకో అంటే అప్పుడు అది సపోర్ట్ అవుతుంది. తన దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టకుండా 1,00,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక డీల్ తెచ్చుకుంటే అది ఫేర్ డీలే కదా, అది తనుజాకి సంబంధించిన చాలా అద్భుతమైన డీలే కదా. సో అది దివ్యతో పాటు అందరికి చూపించేసరికి అందరికి దిమ్మ తిరిగిపోద్ది అనమాట. సో తన
తనుజ తెలివితేటలను యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అక్కడ ఏమవుతుంది, దివ్య ఏంటంటే నువ్వు నువ్వు ఆల్రెడీ డీలప్ మాట్లాడుకున్నావు దాని ఇదేంటంటే అప్పుడు తనుజ కూడా ఉంటుంది, మరి నువ్వు డీలప్ మాట్లాడుకోలేదా, నువ్వు కూడా నీలాగా నమ్మించి మోసం చేసే కన్నా నాలాగా డీల్స్ పెట్టుకోవడం నయమని చెప్పేసి ఇద్దరు కూడా ఇదో చేస్తారు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గేమ్ ఆడట్లేదు అనే వాళ్ళకి దివ్యకి మెయిన్గా ఈ వీడియో చూపించడం జరుగుతుంది. అది నేను చెప్పేది.